స్టార్ట్ చేద్దాం నాన్న. నిన్నటికి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి దశాబ్ద కాలమవుతున్న సందర్భంగా నిన్న జరిగిన ఉత్సవాలు, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన ఉత్సవాలు అవి కాంగ్రెస్ నిర్వహించిన ఉత్సవాల్లాగా ఉన్నది. కానీ రాజకీయాలకు అతీతంగా, కులాలు మతాలకు అతీతంగా తెలంగాణ ప్రజలు జరుపుకున్న ఉత్సవంగా అది లేదు. అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర ఉత్సవాలకు నాయకత్వం వహించిన రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అసలు తన పాత్ర ఏందో ఒక ముఖ్యమంత్రి హోదాలో చెప్పలేకపోయాడు. అంటే దశాబ్దంన్నర కాలంగా జరిగిన తెలంగాణ మలిదర్శ ఉద్యమంలో ఆయన పాత్ర లేదు కాబట్టే ఆయన పాత్రను గుర్తు చేసుకోలేకుండా పోయాడు. ఇక తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వాళ్ళు ఉత్సవాలు నిర్వహిస్తే ఎట్లా ఉంటుందో రేవంత్ రెడ్డి గారు నిర్వహించిన ఉత్సవాలు కూడా గట్లనే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పాటుపడితే ఆ పాటుపడ్డ వాళ్ళు సాధించిన తర్వాత ఉత్సవాలు నిర్వహిస్తే ఏ భావోద్రేకమైతే ఉంటుందో, ఏ సంతోషమైతే ఉంటుందో అది నిన్న రేవంత్ రెడ్డి గారు నిర్వహించిన ఉత్సవాల్లో ఆ భావోద్రేకం కానీ ఆ సంతోషం కానీ కనిపించలే. దానికి కారణం ఆయన తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆయన పాత్రే లేకుండా పోవడం దానికి కారణం. దురదృష్టవశాత్తు మనం ఎవరిని ముఖ్యమంత్రిగా చేసుకున్నామంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఏమాత్రం సంబంధం లేని, ఇంకా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం జరుగుతున్నప్పుడు అడ్డుపడే శక్తులకు అండగున్న రేవంత్ రెడ్డి గారు ఆయన ఉత్సవాలు నిర్వహించడమే మన దురదృష్టం, తెలంగాణ ప్రజల దురదృష్టం. ఇది నేను సూటిగా చెప్పదలుచుకున్నా. అదే సమయంలో నిన్నటి ఉత్సవాలకు గౌరవ శ్రీమతి సోనియా గాంధీ గారిని ఆహ్వానించడానికి ఢిల్లీ వెళ్ళాడు. ఆమె అనారోగ్యం వల్ల రాలేకపోవచ్చు. కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ముఖ్యంగా పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పాస్ కావడానికి 3 మహిళల పేరు చెప్పాడు. యూపీఏ చైర్పర్సన్గా సోనియా గాంధీ గారు నిర్ణయం తీసుకున్నది. ప్రతిపక్ష నాయకురాలిగా సుష్మా స్వరాజ్ గారు మద్దతు ఇచ్చారు. లోక్సభ స్పీకర్గా మీరా కుమార్ గారు దాన్ని కార్యరూపం తీసుకొచ్చే విధంగా ఆమోదించారు. నిన్న ఆ 3 గుర్తు చేసుకున్నమాట వాస్తవమే. తెలంగాణ ఏర్పాటులో సోనియా గాంధీ, మీరా కుమార్, సుష్మా స్వరాజ్ పాత్ర మరవలేంది అని చెప్పారు. మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సోనియా గాంధీ గారి పాత్ర మరవలేదన్నప్పుడు ఆమెను ఆహ్వానించడానికి ఢిల్లీకి వెళ్ళావు కదా. మరి పార్లమెంట్లో బిల్లు పెడితే మద్దతు ఇచ్చింది సుష్మా స్వరాజ్ గారు కదా. సుష్మా స్వరాజ్ గారు ఆమె లేకపోవచ్చు, ఆమె చనిపోయింది. మీరు సోనియా గాంధీ గారి ఇంటికి వెళ్ళినట్టుగానే శ్రీమతి సుష్మా స్వరాజ్ గారి ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యుల్ని ఆహ్వానించవచ్చు కదా. నేను ఇవి కాంగ్రెస్ ఉత్సవాల్లాగా కనిపించినాయి కానీ అందరి మనోభావాలకు అనుగుణంగా జరిగిన ఉత్సవాలుగా కనిపించలేదు అనడానికి సుష్మా స్వరాజ్ గారి కుటుంబం నుంచి ఎవరిని ఆహ్వానించకపోవడం అది తప్పు కదా. అదే సమయంలో
నిర్ణయం తీసుకున్నది ఆలస్యంగానైనా సోనియా గాంధీ గారు, దానికి మద్దతు ఇచ్చి గెలిపించింది సుష్మా స్వరాజ్ గారు. కానీ జటిలమైన సమయంలో తెలంగాణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన రోజు తెలంగాణ వ్యతిరేకిగా ముద్రపడ్డ లగడబడి రాజగోపాల్ గారు, తెలంగాణ వ్యతిరేక పార్లమెంటు మెంబర్లందరూ అలజడి సృష్టించి ఆ రోజు పార్లమెంటు నడవకుండా అడ్డుకోవడానికి పిప్పర్ స్ప్రే స్పీకర్ మీద చల్లిన ఆమె చెల్లించకుండా వాళ్ళను బయటికి పంపించి పార్లమెంటు చరిత్రలో ఏ స్పీకర్ చేయని విధంగా తలుపులు మూయించి పార్లమెంట్లో బిల్లు పాస్ చేసింది మీరా కుమార్ గారు. ఆ రోజు మీరా కుమార్ గారు ఆ అలజడికి సభ వాయిదేసిన, ఆ రోజుకు సభ నిర్వహించకపోయినా, అడ్డుకునే వాళ్ళని బయటికి పంపించి తలుపులు మూయించి పార్లమెంట్లో బిల్లు పెట్టకపోయినా మనకు తెలంగాణ రాష్ట్రం సిద్ధించేది కాదు. నిర్ణయం తీసుకోవడం జరిగింది, మద్దతు ఇవ్వడం ఇంకొక వైపు నుంచి జరిగింది. నిర్ణయం తీసుకున్నది అధికార పార్టీ, మద్దతు ఇచ్చింది ప్రతిపక్ష పార్టీ. కానీ దాన్ని ఆమోదించింది స్పీకర్ స్థానంలో ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తి. స్పీకర్ అంటేనే ఏ పార్టీకి సంబంధం ఉండదు కదా. స్పీకర్గా అయ్యేంత వరకు ఆమె కాంగ్రెస్ కావచ్చు, కానీ స్పీకర్ అనే వాళ్ళకు పార్టీకి అతీతంగా ఉంటారు కదా. మరి పార్టీలకు అతీతంగా ఆమోదించి తెలంగాణ బిల్లు పాస్ చేసింది ఎవరన్నా ఉంటే మీరా కుమార్ గారు కదా. మరి మీరా కుమార్ గారిని ఆహ్వానించడానికి ఎందుకు ఇంటికి వెళ్ళలేదు? మీరా కుమార్ గారిని ఎందుకు ఆహ్వానించలేదు? దీనికి రేవంత్ రెడ్డి గారు సూటిగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. అంటే ఆ రోజు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టింది ఎవరు? సుశీల్ కుమార్ షిండే ఎవరు? మహారాష్ట్ర మాదిగా. పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెడితే ఆమోదింపజేసింది ఎవరు? స్పీకర్ మీరా కుమార్ మాదిగా. మరి మీరు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టిన లోక్సభలో ఉండబడే ఆనాటి హోంశాఖ మంత్రులు సుశీల్ కుమార్ షిండే గారిని మీరు ఆహ్వానించలేదు. మీరు కీలకమైన సమయంలో పార్లమెంట్లో బిల్లు పాస్ చేయించిన స్పీకర్ మీరా కుమార్ని ఆహ్వానించలేదు. అంటే ఇక్కడ ఇటు సుశీల్ కుమార్ షిండే గారిని, మీరా కుమార్ గారిని అవమానించినట్టు కాదా? దీనికి జవాబు చెప్పాల్సిన బాధ్యత కూడా రేవంత్ రెడ్డి గారు సర్కార్ మీద ఉన్నదని కూడా గుర్తు చేస్తున్నా నేను. ఇకపోతే అంశాల వరకు చూస్తే నిన్న సోదరులు అందశ్రీ గారు రాసిన గీతానికి జయ జయ హో తెలంగాణ గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గీతంగా ఆమోదించి అధికారికంగా నిన్నటి నుంచి అమలు జరుగుతుంది. మేము విషయం గుర్తు చేస్తున్నాం. ఈ విషయంలో కేసీఆర్ గత 10 ఏళ్ళు పొరపాటు చేశాడు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న కాలం అంతా అందశ్రీ గారు రాసిన పాట అయిన జయ జయ తెలంగాణే తెలంగాణ గీతంగా ఉంటుందని చెప్పి కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడిగా ప్రకటన చేశాడు. తెలంగాణ రాష్ట్ర సమాజాన్ని నిద్రలేపిన వాళ్ళలో కవులు, కళాకారులు. తెలంగాణ సమాజాన్ని నిద్రలేపిన పాటలు ఎన్నో ఉన్నాయి. ఆ పాటలకు తలమానికమే జయ జయ తెలంగాణ. అందుకనే ఎన్నో పాటలు తెలంగాణ ప్రజల చైతన్యం నింపడం కోసం వచ్చినప్పటికీ, అవి ప్రతి పాట తెలంగాణ సమాజాన్ని నిద్రలేపినప్పటికీ అంతిమంగా తలమానికంగా మిగిలిన పాట జయ జయ తెలంగాణ పాట. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఇది తెలంగాణ గీతంగా ప్రకటిస్తామని చెప్పిన కేసీఆర్ గారు కారణాలు ఏమైనా 10 ఏళ్ళు అధికారంలో ఉండి అందశ్రీ గారు రాసిన ఆ జయ జయ తెలంగాణ గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించకపోవడం, ఆమోదించకపోవడం చూస్తే ఆయన చేసింది ముమ్మాటికి పొరపాటు. కేసీఆర్ గారు చేసింది ముమ్మాటికి పొరపాటు నంబర్ 1. అయితే
ఆయన 10 ఏళ్ళు అధికారం నుండి ఆయన ఈ గీతాన్ని తెలంగాణ గీతంగా ప్రకటించకపోవడం ఆయన పొరపాటు అయితే, రేవంత్ రెడ్డి గారు పొరపాటు కూడా చేశాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏం పొరపాటు చేసిందంటే, జయ జయ తెలంగాణ గీతం పాట మొత్తం 13 చరణాలతో కూడుకొని ఉంటుంది. 13 చరణాలతో కూడుకొని ఉంటుంది. ఈ 13 చరణాల్లో కేవలం 3 మాత్రమే పెట్టాడు. సారం లేదు, స్ఫూర్తి లేదు, సందేశం లేదు. సారం లేదు, స్ఫూర్తి లేదు, సందేశం కూడా లేదు. ఇక్కడికి రేవంత్ రెడ్డి ఏం చేసిందంటే, ఆయన కేసీఆర్ ఏమో అధికారంగా దీన్ని ప్రకటించకపోతే, ఈయన అందశ్రీ రాసిన జయ జయ తెలంగాణ గీతాన్ని ప్రకటించి నైతికంగా దీన్ని చంపేశాడు. నైతికంగా పాటను చంపేశాడు. ఇది ముమ్మాటికి సత్యం. సారం లేకుండా పోయింది, సందేశం లేకుండా పోయింది, స్ఫూర్తి లేకుండా పోయింది, మొత్తం చంపేశాడు. మీకు ఒక విషయం గుర్తు చేస్తున్నాను. మన భారతదేశానికి కూడా జాతీయ గీతం ఉందా లేదా? పెద్దలు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు జనగణమన అనే దాన్ని రాశాడు. తను 1911 డిసెంబర్ 11న ఈ గీతం రాశాడు. మక్కి ఆ గీతం మొత్తం ఆమోదించబడ్డది. జనగణమన అనే గీతం పెద్దలు రవీంద్రనాథ్ ఠాగూర్ రాస్తే మక్కి దాన్ని ఆమోదించారు. రాజ్యాంగం ఆమోదించింది. ఇప్పుడు అది దేశ ప్రజలందరూ 100 సంవత్సరాలకు పైగా అదే జాతీయ గీతాన్ని గుండెలో పెట్టుకొని స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా, గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఘనంగా మనం పాడుకుంటున్నాం. అంటే 1911లో రాసినప్పుడు ఏ సందేశం, ఏ స్ఫూర్తి అయితే ఉన్నదో, ఆ ఉన్న సందేశం, ఉన్న స్ఫూర్తికి అనుగుణంగానే ఇప్పటికీ ఆ పాట ఉన్నది. కానీ అందశ్రీ గారు రాసిన పాట ఆ రోజు తెలంగాణ సమాజాన్ని నిద్రలేపింది, యుద్ధంలో ముందుకు తీసుకొచ్చింది.